ఓటుకు నోటు కేసు విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు ట్రయల్ను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసును విచారించే ఏసీబీ ముఖ్యమంత్రి పరిధిలో ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు ట్రయల్పై అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర ప్రాసిక్యూటర్ను నియమిస్తామన్న ధర్మాసనం సీనియర్ న్యాయవాదుల ఉమామహేశ్వరరావు, అశోక్ దేశాయ్ పేర్లను ప్రతిపాదించింది. ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో విచారణకు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. భార్గవి, ఓటుకు నోటు కేసు 2015లో ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో నమోదైనటువంటి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఓటుకు నోటు కేసు విచారణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్ట్రీ కూడా అతని ఆధీనంలోనే ఉంది కాబట్టి ఈ కేసు పారదర్శకంగా జరిగే అవకాశం లేదు అన్న కోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ని ఇప్పటికే పారదర్శకంగా ఈ కేసు ఏదైతే ఏసీబీ కావచ్చు, ప్రతి ఒక్క వింగ్ కూడా హోమ్ మినిస్ట్రీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రికి ఇది సానుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ తీర్పు అన్న కోణంలో ఇతర రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేయాలన్న కోణంలో సుప్రీంకోర్టులో దాఖలు చేశారు ఈ పిటిషన్ ని. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి ధర్మాసనం, ఇరువైపుల నుంచి వాదనలు విన్నటువంటి ధర్మాసనం మధ్యాహ్నం తర్వాత ఈ రేపు నెల 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖున వాయిదా వేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసులో ఏదైతే ట్రయల్ కోర్టును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం కూడా వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసు విచారించే ఏసీబీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా సీఎం కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి కేసు ట్రయల్ పై అనుమానాలు తీవ్రంగా ఉన్నాయన్న కోణంలోనే ఈ సుందరం వాదనలు వినిపించడం జరిగింది. అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకం లేనట్లు అవుతుందన్న కోణంలో సుప్రీంకోర్టులో పేర్కొన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏదైతే ఉందో దానిని నియమించి ధర్మాసనం సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఉమామహేశ్వరరావు, అశోక్ దేశాయ్ పేర్లను ప్రతిపాదిస్తాము. అలాగే ఈ ప్రతిపక్షాలు ఏదైతే ఈ ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతోనే ఈ తీర్పుని 2వ తారీఖుకి వాయిదా వేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఇందులో ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించినట్టుగానే తెలుస్తోంది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ ఉషా.